దసుత్తర సుత్తం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పురాతన బోధన విముక్తి మార్గంలో నైపుణ్యం సాధించడానికి భిక్షువులకు చాలా సహాయపడుతుంది. ఇది జ్ఞానాన్ని 10 అంశాలున్న 10 సమూహాలుగా చేసి ఒక చక్కటి ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. సరే, ఇంత పెద్ద బోధనలోంచి మనం ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది రక్షణగా ఉండే 10 సహాయకరమైన గుణాలు. ఇవి ఒక భిక్షువుకు ఆధ్యాత్మిక భద్రతనిచ్చే పునాదిలాంటివి అన్నమాట. అంటే నీతిమంతంగా ఉండటం, మంచి స్నేహితులను కలిగి ఉండటం, సింపుల్ అవసరాలతో సంతృప్తి చెందటం, ఇంకా బోధనల పట్ల ప్రేమను పెంచుకోవటం. ఇవన్నీ మనల్ని కాపాడతాయి. రెండవది, వేటిని వదిలేయాలి, వేటిని పెంపొందించుకోవాలి. ఈ సూత్రమేం చెప్తుందంటే జీవులను చంపటం, దొంగతనం చేయటం, కఠినమైన మాటలు మాట్లాడటం లాంటి చెడు కర్మలను వదిలేయాలి. వాటికి బదులుగా వీటికి దూరంగా ఉండటాన్ని, మంచి సంకల్పాన్ని, సరైన దృష్టిని అలవర్చుకోవాలి. చాలా క్లియర్గా ఉంది కదా. ఇక చివరిగా మనం సాధించాల్సిన లక్ష్యాలు, అంటే ఈ మార్గం యొక్క అంతిమ గమ్యమేంటి, అదే జ్ఞానోదయం పొందిన వ్యక్తి యొక్క లక్షణాలను అర్థం చేసుకోవటం. ఇందులో సరైన దృష్టి, సరైన ఆలోచన, ఇంకా చివరిగా సరైన విముక్తిని పొందటం లాంటివి ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే దసుత్తర సుత్తమనేది నైతిక ప్రవర్తన అనే పునాది నుండి జ్ఞానోదయమనే అత్యున్నత శిఖరం వరకు ఒక స్పష్టమైన ప్రాక్టికల్ దారిని చూపిస్తుంది.